మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధనామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా మనము ఇప్పుడు కుంభరాశి యొక్క మాస ఫలితాన్ని, డిసెంబర్ మాస ఫలితాన్ని చెప్పుకుంటున్నాం. ఈ మాసం కుంభరాశికి మీరు ఎప్పుడు ఊహించినంత వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి. కానీ భయపడకండి. ఓర్పు, నేర్పు, నిబ్బరం, సహనం పుట్టుకతో ఉండేటువంటి రాశి కుంభరాశి. మౌనంగా ఉండడం, తనలోనే దాచుకోవడం, ఎప్పటికీ చెప్పకపోవడం, ఎవరికి చెప్పకపోవడం, ఎన్నున్నా నిండుకుండా తొనకదంటారు. అలాగే కుంభరాశి వాళ్ళు తొనకరు. లాభం వచ్చినా ఎలా ఉంటారో, నష్టం వచ్చినా అలా ఉంటారు. ఈ శక్తి వీళ్ళకి తప్పితే ఎవరికి ఉండదు. దైవ స్వరూపులు శ్రీ రమణ మహర్షి వారు కుంభరాశి. యోగులంతా ఈ రాశి ప్రభావంలో ఉంటారు. వాళ్ళంతా జీవిత పర్యంతం మాట్లాడకుండా ఉండగలరు. కుంభరాశిలో అంతా మహాయోగులు పుడతారు. ఎందుకంటే మౌన యోగులు. ముని అంటే ముని. మునులంతా కుంభరాశి వాళ్ళే. కాబట్టి మహాశక్తివంతమైన రాశి. మీ ఓర్పు, నేర్పు, సహనమే మీకు శ్రీరామ రక్ష. అది ఎప్పటికీ రాశి ఫలితాలు, మాస ఫలితాలు, గోచారాలు ఎట్లన్నా ఉన్నాయి. మీకు పుట్టుకతో వచ్చినటువంటి మీ యొక్క అద్భుతమైనటువంటి ఓర్పు, నేర్పు, మౌనము, సహనమే మీకు ఈ మాసం శ్రీరామ రక్ష అని చెప్తాను. ఎందుకంటే రాశిలో శని భగవానులు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఆయన సొంత రాశి అయినా కానీ శని భగవానులు సొంత రాశిని ఇంకా సీరియస్గా పట్టించుకుంటారు. ఈ రాశి వల్లే తప్పు చేస్తే ఎట్లా నేను ఒప్పుకొని అంటాడు ఆయన. మిగిలిన రాశి వాళ్ళ కన్నా ఇంకా ఎక్కువ సీరియస్గా ఈ రాశిని పట్టించుకుంటాడు. మన జీవితాన్ని శుభ్రం చేసేటువంటి, చీపురుతో శుభ్రం చేసేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుడు. ఆయన ఆయుధం చీపురు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఈ రాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ రాశిని ప్రక్షాళన చేస్తున్నాడు. ఈ సమయంలో మళ్ళీ మకర రాశి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదో మర్చిపోయాడు, రివర్స్ ఏమి వెనుకెళ్తున్నాడు. ఆ రాశి వాళ్ళని చూసుకుని మళ్ళీ వస్తాడు. ఇంతలోనే మనకు ఆదిలోనే హంసపాదనట్టు అంగారకుడు మీ యొక్క 6వ ఇంట్లో నీచ పొంది, దిగ్బలాన్ని పొంది, నీచ పొంది మీ రాశిని, మీ రాశ్యాధిపతిని, మీ వ్యయస్థానాన్ని, అక్కడ ఉన్నటువంటి శుక్ర భగవాను, మీ భాగ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి వేధిస్తూ, శోధిస్తూ, హింసిస్తూ ఉన్నాడు. అంగారుడు అంటే ఆయన అందరూ నీచపడ్డాడు. ఆయన రక్తానికి అధిపతి. ఆయన నీచపడ్డాడంటే అసహనంగా ఉన్నాడు, విసుగున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. అట్లే ఇంకా గురువు మీకు ద్వితీయ లాభాధిపతి, మీకు పరమపాపి, కుజుడికి ఆయన మిత్రుడు. ఆయన కూడా చతుర్థ స్థానంలో శత్రువు ఇంట్లో ఉంటూ మీ యొక్క మిత్రగ్రహం అనేటువంటి బుధుణ్ణి, మీ పంచమాధిపతి అయినటువంటి బుధుణ్ణి ఆయన కూడా వేధిస్తున్నాడు. ఇక్కడ టార్చర్ అనేది. గ్రహాలు కూడా మిత్ర శత్రుత్వాలు ఉన్నాయి చూడండి. మరి రాశాధిపతి శని ఆయన పదరుడు. ఎవరిని బట్టినా ఆయనకు ఓపిక ఉంది. అగస్త్యుల వారిలాగా, వశిష్ఠుల వారిలాగా ఆయన ఓపిక గ్రహం. 30 సంవత్సరాలకు కానీ ఒక రాశిలోకి రాడు. ఆయన ఎవరిని కేర్ చేయడు. ఫలితము ఇవ్వడు. శని భగవానుడు ఖచ్చితంగా ఫలితం ఇవ్వడు. ఇవ్వకుండానే జీవితాన్ని నేర్పిస్తాడు. జీవితాన్ని నేర్పించే గ్రహం. ఇవ్వకుండానే జీవితాన్ని నేర్పిస్తాడు. జీవితం నేర్పించి ఎప్పుడు వస్తుంది? మనకేమి రానప్పుడే మనం నేర్చుకుంటాం. ఏదో వస్తూ ఉంటే నేర్చుకోం. వస్తాం కానీ కూర్చొని తింటాం. అన్ని గ్రహాలు జీవితం ఇస్తాయి. శనిగ్రహం జీవితాన్ని ఇస్తుంది. జీవితాన్ని ఇచ్చే గ్రహమే ధర్మదేవత. నీకు ధర్మం ఏది, సూక్ష్మం ఏది, జీవితం అంటే ఏంది, కష్టం అంటే ఏమి అన్నీ నేర్పిస్తాడు. అప్పుడు మీకు ఇస్తా కూర్చుంటే మీకేమి తెలీదు. ఊరికే వస్తే విలువ తెలియదు. అదేదో కష్టపెట్టి వస్తే ఆయన నోటి మీద మాత్రం కొట్టాడు, వీపులో తడతాడు. ఆయన వెళ్తూ కడిగిన ముత్యంలా మీ జీవితాన్ని మీకు చేతిలో పెట్టి ఇలా బతుక్కోని ఆయన అని చెప్పి వెళ్తాడు. అజ్ఞాతంలోకి పంపిస్తాడు, అరణ్యవాసం పంపిస్తాడు, అవమానాల పాలు చేస్తాడు, వీధుల పాలు చేస్తాడు, అన్నీ చూపిస్తాడు. అనుకూల శత్రువులు ఎవరు, ప్రతికూలు ఎవరు, రహస్య శత్రువులు ఎవరు నటిస్తున్నారు, నిజంగా మన మీద ఎవరికి అభిమానం ఉంది, అవన్నీ చూపిస్తాడు ఆయన. చూపించి ఆ బాధలు పెట్టి ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, ధర్మం ఒకటే శాశ్వతం అని నిరూపించి వెళ్తాడు. అందుకే మనం శనిగ్రహం అంటే భయపడతాము. కానీ ఆయన నవ్వుకొని గమ్మున వెళ్ళిపోతాడు. ఆ ట్రైనింగు, ఆ కోచింగు, ఆ టీచింగు ఎవరు ఇవ్వరు. కాబట్టి మీకు ఇప్పుడు చాలా తీవ్రమైన కోచింగ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు. మీ కోచింగే మీ అదృష్టం అనుకోండి. కాపాడటానికి మీకు మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. కుంభరాశి వాళ్ళు చెప్పకుండా చాలా విషయాలు చేస్తారు. ముఖ్యంగా భార్యకి చెప్పకుండా చేస్తారు, తల్లికి చెప్పకుండా చేస్తారు. అక్కడనే మీకు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. అవి ఇప్పుడు బయటపడతాయి.
ఒక రూ. 100 నష్టం ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలిసి అడిగితే రూ. 20 అంటారు. మళ్ళీ గట్టిడితే ఒక 30 అంటారు. మళ్ళీ గట్టిడితే ఒక 40 అంటారు. రూ. 100 మాత్రం చెప్పరు. ఏం పూర్తిగా వీళ్ళకి ఎందుకు చెప్పాలనుకుంటారు వాళ్ళు. నష్టమే వచ్చింది ఆయనతో ఏమైపోతుంది అనుకుంటారు. కానీ అక్కడ సమస్యలొస్తాయి. మాకు చెప్తే ఏమి నీకు అని అంటా ఉంటారు వాళ్ళు ఇంట్లో. ఇదే కుంభరాశి వాళ్ళతో వాళ్ళైతే చెప్పరు కాబట్టి అక్కడే సమస్య వచ్చేస్తుంది. చెప్పి చేయడం వల్ల ఏ సమస్య రాదు. కానీ చెప్పాలంటే వాళ్ళకు మనసు రాదు. వాళ్ళు దాచినంతగా రహస్యాన్ని ఎవ్వరు దాచలేరు. జీవితాంతం చనిపోతూ జన్మ కంప్లీట్ చేసి కూడా ఎన్నో రహస్యాలతో చనిపోతారు వాళ్ళు. వాళ్ళు చెప్పాలనుకుంటేనే చెప్పగలుగుతారు. లేదంటే చెప్పరు వాళ్ళు. ఈ రాశికి ఇప్పుడు మీ పుట్టుకతో వచ్చిన లక్షణమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పొచ్చు. మీకు మరింత శుభ ఫలితాలు ఈ శత్రు గ్రహాల తాకడం తట్టుకోవాలి అంటే మీరు కాలభైరవ ఆరాధన చేయాల్సిందే. ఎందుకంటే కాలభైరవుడు అంటే గడియారం. కాలాన్ని ముందుకు తిప్పగలడు, వెనక్కి తిప్పగలడు, ఆపేయగలడు. మీ రాశ్యాధిపతి అయిన శనేశ్వరుడు ఏలినాడు శని ప్రభావం ఉంది కాబట్టి శనేశ్వరుడు యొక్క గురువు కాలభైరవుడు. మరి శనేశ్వరునికి అభిషేకాలు అర్చనలు చేస్తే ఆయన ఏం చేయడు. అంటే నన్ను ఏమార్చేస్తే నేను ఏమారిపోతున్నా, ఏమారిపోయి చెప్పానంటే నేను నా వృత్తి ధర్మం ఏం కావాలంటాడు. కాలభైరవుని పట్టుకుంటే ఆయన చెప్పినట్టు వింటాడు. గురువు మాట శిష్యుడు వినాల్సిందే. మరి కాలభైరవుడి కోసం కాశీకి వెళ్ళాలన్నా 50,000 ఖర్చు పెట్టుకుని అవసరం లేదు. కాలభైరవ క్షేత్రాలు ఎతకాలని అవసరం లేదు. కాలభైరవ చక్కగా నేర్చుకోండి. 8 శ్లోకాలు కాలభైరవ అష్టకం ప్రతిరోజు వినండి, నేర్చుకునేయండి. అదేవిధంగా వీధి కుక్కలకు ఫుడ్ ఇవ్వండి చాలు. కాలభైరవుడు ఒక వాహనం. ఇమీడియట్ కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. కుక్కను మించినటువంటి అద్భుతమైనటువంటి జీవి ఈ సృష్టిలో లేదు. ₹1 మీరు ఒక బోండా వేశారంటే 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తే గుర్తుపట్టేస్తుంది, మిమ్మల్ని ఒళ్ళంతా నాకేస్తుంది. ఇంకా దాని అభిమానాన్ని మనం తట్టుకోలేం. అంత గొప్ప జీవి కుక్క. యజమాని కోసం ఎన్నో కుక్కలు చనిపోయినాయి, ప్రాణత్యాగం చేసేసాయి. యజమాని మరణాన్ని స్వీకరించి చనిపోయాయి సడన్గా. అది కాలభైరవుడి యొక్క వాహనం అంటే. బాంబులు సైతం వాసన బట్టి కనిపెడేస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి అవి చేస్తున్న సేవ, అవి లేకపోతే డిపార్ట్మెంట్ లేదంతే క్లోజ్. గొప్ప జీవి కుక్క. దానికి మీరు ఆహారం ఇస్తారంటే కాలభైరవుడి వాహనం కదా, ఆయన వాహన సేవ చేస్తున్నాం మనం అంతే. మీకు శనేశ్వరుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే మన గురువు గారి యొక్క వాహనాన్ని వీళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారని. ఇదే మీకు ఇప్పుడు శ్రీరామరక్ష. మీకు పుట్టుకతో వచ్చినట్టు ఓపిక మీకు శ్రీరామరక్ష. ఆ తర్వాత మీకు వచ్చిన రెండో శ్రీరామరక్ష. మీకు వీధి కుక్కలు అందుబాటులో ఉంటాయి. మీరు ఒక వారం రోజులు వాటికి బిస్కెట్లో బోండాలో ఏదో వేయండి. వారం తర్వాత 2 రోజులు కనిపించదండి, వెతుకుతాయి. సో మన హీరో ఎక్కడ వెళ్ళిపోయాడు అనేసి 3వ రోజు కనిపించండి, చుట్టూ వచ్చి సెక్యూరిటీ Z+ కేటగిరీ లాగా చుట్టుకునేస్తాయి. మిమ్మల్ని బాగా అవి గోర్లు తగ్గికి ఎక్కడికి వెళ్ళామని పలకరించి నాకడము, అవి ఆ లాంగ్వేజ్లో పలకరించడము. ఎవరు పలకరిస్తారని అంత గొప్పగా, అంత అభిమానంగా? ఇంక మీ చుట్టూ కుక్క ఎక్కడ నెగటివ్ ఎనర్జీ ఉండదో అక్కడే యూరిన్ పాస్ చేస్తుంది. చూసి వాసన చూసి రౌండ్గా తిరిగి ఓకే ఇక్కడ మనం యూరిన్ పాస్ చేయొచ్చు అని అంత శుభ్రంగా ఎక్కడ ఉంటుంది అక్కడ యూరిన్ పాస్ చేస్తుంది. మీరు ఎక్కడైనా చూడొచ్చు. అందుకే 2 వీలర్ పైన, కారు పైన కుక్కగానే యూరిన్ పాస్ చేస్తే మన వెహికల్ పైన కుక్క పాస్ చేస్తే చాలా మంచిది అంటారు. అంటే భైరవ శక్తి వచ్చింది. నెగటివ్ ఉన్న చోట అది పడుకోదు, నెగటివ్ ఉన్న చోట అది యూరిన్ పాస్ చేయదు. చిన్న శబ్దాన్ని కూడా వినేస్తుంది, అప్పుడే చెవులు నెక్కిపడుచుకొని లేస్తుంది. దానికి సర్వీస్ చేయండి, సేవ చేయండి. ఏలినాటి శని హార్మ్ఫర్ట్ అయిపోతుంది. మాస ఫలితాల్లో ఏదేదో చెప్తాను, ఏదేదో అంటూ ఉంటారు. నేను చెప్పేదంతా మీకు ఖచ్చితంగా మీ సమస్య పైన టార్గెట్ చేసి ఖచ్చితమైనటువంటి దేవతా పరిహారాన్ని మానసికంగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూనే నేను చెప్తాను. నాకు ఇదే ఇష్టం, నేను అలాగే నేర్చుకున్న జ్యోతిష్యం. కాబట్టి మీకు అన్ని గ్రహాలు వ్యతిరేకమండి. ఇప్పుడు మీకు 9 గ్రహాలు వ్యతిరేకమైన ఏకైక రాశి కుంభరాశి. అయినా కానీ నిశ్చింతగా ఉండగలిగేటువంటి మార్గం నేనేది చెప్పాను మీకు, కాలభైరవ ఆరాధన. అందుకే కుక్కను మీరు ఆరాధించుకున్నారంటే మీ దగ్గర నెగిటివ్ ఉండదు. నెగిటివ్ ఉండదంటే ఏ గ్రహం యొక్క నెగిటివ్ మీకు తాకదు. బాస్ ఎవరు? కాలభైరవుడు. ఆయన సృష్టికత బ్రహ్మనే పనిష్మెంట్ ఇచ్చాడు ఆయన, కాలభైరవుడు. ఆయన అందుకనే పుట్టాడు. కాశీకి కాలభైరవ ఆరాధన, కాశీ కోసం మీరు వెళ్ళొద్దండి. హ్యాపీగా కాలభైరవుడు మనకు ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. బాగా ఫుడ్ ఇవ్వండి వాళ్ళకి, ఆవిటికి, ఆ కుక్కలకి ఇవ్వండి. వీధి కుక్కలకు, మనం పెంచుకునే కుక్క కానీ వీధి కుక్క ఇవ్వడం. అవి తిరుగుతూ ఉంటాయి పాపం, ఫుడ్ కోసమే బతికి ఫుడ్ కోసమే చనిపోతాయి అన్ని జీవులు. మనిషే అన్ని వేల లక్షల కోరికలు, వాటికి తిండి, నిద్ర, ఆహారం ఇంతకు మించి లేదు. విశ్వాసంగా ఉండడం అంతే. 4-5 విషయాలతో క్లోజ్ అవుతుంది. కానీ చాలా విశ్వాసం కలది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్లకు చక్కటి పరిహారం, మీరు భైరవారాధన, భైరవాష్టకం చదువుకుంటూ, వీధి కుక్కలకు సేవ చేసుకుంటూ, వీధి కుక్కలకు శనివారం రోజు గోధుమ రొట్టెల్లో
వంకాయ కర్రీ చేసి పెట్టడం చాలా మంచిది. శనివారం శనిగ్రహానికి సంబంధించింది. రాహుకాలం రాహుగ్రహం కంట్రోల్ అవుతుంది. గోధుమ రొట్టె అంటే గోధుమలు అంటే సూర్యగ్రహం యాక్టివేట్ అవుతుంది. వంకాయ కర్రీ, వంకాయలు శనిగ్రహానికి సంబంధించిన కూరగాయ. రాహుకాలను పెట్టడం రాహు కంట్రోల్ అయిపోతుంది. 4 గ్రహాల ప్యాకేజీగా మీకు అనుకూలమైపోతాయి. ప్రతి శనివారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీకు ఇది చక్కటి పరిహారం. మీరు అది పెట్టేది కూడా వందల వేలు ఖర్చు ఏం కాదు, చాలా తక్కువ ఖర్చుని మనం చేసుకుంటున్నటువంటి గోధుమ రొట్టెల్లో ఇంకొక 4 రొట్టెలు ఎక్కువ చేయబోతాం, లేదా 10 చేయబోతాం. పెట్టండి వాటికి. ఒకవేళ వంకాయ కర్రీ తినకపోయినా పర్లేదు, మీరు సమర్పించేయండి వాటికి. వంకాయ కర్రీ వదిలేసి గోధుమలు రొట్టె తినేదంటే రవిగ్రహానికి సంబంధించినటువంటి చెడు మీకు జరగదు. ఎందుకంటే రవిగ్రహం ఈ రాశికి సప్తమాధిపతి, మారకాధిపతి కాబట్టి దాన్ని దానంగా ఇచ్చేయాలి. కాబట్టి కుక్కలకు పెట్టేయచ్చు, గోధుమ రొట్టెలు తినేస్తాయి. శనివారం ఇవ్వడం వల్ల శనిగ్రహ అనుగ్రహం జరుగుతుంది. రాహుకాలంలో కూడా రాహు యొక్క అనుగ్రహం జరుగుతుంది. ఫుడ్డు అనేది రాహు, ఏ ఫుడ్ అయినా సరే. కాబట్టి ఇక ఈ రాశి వాళ్లకు ఈ మాస ఫలితాలను నేను చెప్పాను. తర్వాత వీళ్ళు జీవితాంతం డబ్బులు కావాలంటే తమ యొక్క 2వ రాశి అయినటువంటి మీన రాశిని బలపరుచుకోవడం వల్లనే డబ్బులు వస్తుంది. ఎప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తూనే ఉండాలి. ఎక్కడ మనం దేన్ని యాక్టివేట్ చేస్తే మనకు డబ్బులు వస్తుందో దాన్ని చేసుకుంటూ ఉంటే చాలా. ఇది మీకు చెప్పిస్తున్నాను, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మీనరాశిని బలపరచాలంటే మీనరాశి అనేది జలరాశి, సముద్రము, షిప్స్, ఓడలు. అనంత పద్మనాభ స్వామి, నీటిపైన తేలియాడేటువంటి దేవుడు అనంత పద్మనాభ స్వామి, సముద్ర తీరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా జల తీరాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా వస్తాయి. విజయవాడ కనకదుర్గ, కాళహస్తి, క్రిస్టియన్స్ అయితే వేలాంగణి చర్చ్ వాళ్ళకు ఫేవర్గా అవుతుంది. కాబట్టి జలతీరాల్లో ఉన్నటువంటి దేవత పరిహారం మీరు చేసుకోవచ్చు. ఒక పెద్ద షిప్పు బొమ్మను తెచ్చి మీరు షోకేస్లో పెట్టుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు. మీనరాశి అంటేనే సముద్రం. 2 చేపలు ఉన్నటువంటి డాలర్ని మీరు లాకెట్గా ధరించవచ్చు. ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటుంది. ఈ విధమైన పరిహారాలు మీరు చేస్తూ ఉంటే ఈ రాశిని యాక్టివేట్ చేయని చెప్పిన కానీ మీకు ఏది వీలైతే అది చేస్తూ రండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామిని మీరు పట్టుకుంటే మాత్రము మీరు 20-20 మ్యాచ్ ఆడచ్చు. మీ లైఫ్తో సక్సెస్ ప్రతి ఒక్కటి 6 కొట్టచ్చు. మీరు వెళ్ళి వస్తే మీరు కామెంట్ పెడతారు. వినడంతో ధైర్యం వచ్చింది, రిలాక్స్ అయ్యారు, లాజిక్ దొరికింది. ఒకసారి ఆ ఆలయానికి వెళ్ళి వచ్చేది, నెలకోసారి వెళ్ళి వచ్చారంటే మీకు డబ్బులు వస్తూ ఉంటుంది. 3 నెలలకోసారి నెల ఇస్తూ ఉంటే మీకు ఆటంకాలు పోతూ ఉంటాయి. అప్పులు ఎంటుకుంటాయి, ఉండవు. డబ్బులు వస్తే అప్పులు ఉండవు. వచ్చిన డబ్బును అప్పు కట్టాలి. అప్పు కట్టకుండా మీరు గుమ్మన ఉంటే అది కుదరదు. మళ్ళీ డబ్బు ఆగిపోతుంది. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ని కరెక్ట్గా ఆడిటింగ్ చేసుకోవాలి మీరు. లక్ష్మీదేవి కూడా మనం కరెక్ట్గా తీసుకున్న వాళ్ళకి ఎక్కిపోతే ఆమె కూడా కోపం వచ్చి ఆగిపోతుంది. తను ఆపకూడదు. కాబట్టి జీవిత పర్యంతం మీరు ఈ పరిహారాలు చేసుకోండి. ఈ మాసం పరిహారాలు మీరు ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి సునకాల కుక్కలకు ఎక్కువగా ప్రేమించండి, దగ్గర అవ్వండి. అవి నెగిటివ్ ఉన్న చోట ఉండవు. మీ దగ్గర ఉన్నాయంటే మీ దగ్గర నెగిటివ్ ఉండదు. ఏలినాటి శని కూడా పనిచేయదు. పక్కా దీంట్లో మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు. చక్కటి పరిహారాన్ని, ఖర్చులేని పరిహారాన్ని మీకు కుంభరాశి వాళ్ళకి ఇచ్చాను. సంతోషంగా ఉండండి. శుభం.